హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది, చాలా హెల్దీ బ్రెడ్ అన్నది ఈరోజు నేర్పిస్తానని చెప్పి మీకు తెలిసిపోయింది కదా. చాలామందికి బ్రెడ్ అంటే ప్రాణం అని చెప్పాలి, ఎందుకంటే డైలీ రొటీన్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అప్పట్లో మనకు తెలియదు కాబట్టి వైట్ బ్రెడ్ అనేది చాలా ఎక్కువగా కొనేవాళ్ళం, తినేవాళ్ళం కూడా. తర్వాత మార్కెట్లో చాలా రకాల బ్రెడ్స్ అన్నవి వస్తున్నాయి. అదంతా ఎందువల్ల? జనాల్లో మార్పులు వస్తున్నాయి. వైట్ అన్నది తినకూడదు, కొద్దిగా హెల్దీ ఆప్షన్లోనే చూడాలి అని చెప్పి వెతుకుతున్నారు. అందుకోసమే ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం ఈ హెల్దీ వీట్ ఫ్లోర్ తర్వాత రాగి ఫ్లోర్తో కలిపి ఈ బ్రెడ్ని తయారు చేయడం జరిగింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా రెసిపీని ఫాలో అయిపోండి. మీరు కూడా పర్ఫెక్ట్గా బ్రెడ్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోతామా? పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇవి నార్మల్గా ఉన్న వాటరే, ఏమీ గోరువెచ్చని నీళ్ళైతే అస్సలు కాదు. తర్వాత పాలను యాడ్ చేసుకోండి, ఇవి కూడా నార్మల్ పాలే. తర్వాత స్వీట్నెస్ కోసం అని చెప్పి నేను ఇక్కడ తేనెని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. తర్వాత ఈస్ట్ని యాడ్ చేసుకోండి. నేను యూజ్ చేస్తున్న ఈస్ట్ అయితే ఇది. మీకు ఏ కంపెనీ దొరికినా సరే ఆ ఈస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. రాగి పిండిని కూడా ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా బాగా కలపండి. ఈ బ్రెడ్ చేయడానికి మీ దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేకపోయినా పర్లేదు, మనం ఇదంతా చేత్తోనే చక్కగా నీట్ చేయొచ్చు. ఇలా మీరు మొత్తం అంతా బాగా కలపండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే. నేను ఇది కలుపుతున్నప్పుడు యూజ్ చేస్తున్నాను కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ అయితే చాలా బాగుందండి. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను. మీరు కూడా ఒక్కసారి వెతకండి, దొరికేస్తుంది ఈజీగానే. అంటే చేత్తో కలపడం ఇష్టం లేదు అని అనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా సైడ్స్ని ఉన్నది కూడా స్క్రాప్ చేయండి, అంటే అలాగా తీయండి. ఎందుకంటే సైడ్స్ని మళ్ళీ అలాగా ఫ్లోర్ ఉండిపోతుంది కదా, అలా ఉండకుండా ఉండాలి కాబట్టి మొత్తం అంతా కలుపుతున్నాను అంతే. ఇలా కలిపిన తర్వాత దీని మీద ఏదైనా మూత కానీ లేదు అంటే ఇలా క్లింగ్ ర్యాప్ అయినా వేయచ్చు. నేను కొద్దిగా మీకు క్లియర్గా కనబడాలని చెప్పి నేను ఇలా క్లింగ్ ర్యాప్ వేస్తున్నాను. మీరు ఎగ్జాక్ట్గా ఉన్న ఏదైనా మూత వేసుకోండి, సరిపోతుంది. బయట నుంచి వచ్చే గాలి లోపలికి చొరబడకూడదు, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిని కొద్దిసేపు పక్కన పెట్టండి, అది డబుల్ సైజులో పొంగుతుంది. దీనినే ప్రూఫింగ్ అంటారు. ఎంతసేపటికి ప్రూఫ్ అయింది అని చెప్పి అడుగుతారు కదా, నేనైతే 9:26కి ఇది ప్రూఫింగ్ అవ్వడానికని పెట్టాను. మీ క్లైమేట్ని బట్టి ఇది 15 నిమిషాల్లో అయిపోతుంది, లేదు అంటే 20 నిమిషాలు పడుతుంది. నాకైతే 20 నిమిషాలు పట్టింది ఇది ప్రూఫ్ అవ్వడానికి. ఎందుకంటే బెంగళూరులో క్లైమేట్ చాలా చల్లగా ఉండడం వల్ల ఇది మెల్లిమెల్లిగా రేజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను, అంటే జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా అది ప్రూఫ్ అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. 20 నిమిషాలకి మనం ఫస్ట్ వేసిన బ్యాటర్ కన్నా ఇది పర్ఫెక్ట్గా రేజ్ అయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా లెవెల్ అన్నది మీకే తెలుస్తుంది. పైకి సేమ్ మనం దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు రాత్రి పెట్టిన తర్వాత మార్నింగ్కి ఎలా ఫర్మెంట్ అవుతుంది, సేమ్ అదే విధంగా అయ్యింది. ఈ స్టెప్ అయితే మీరు అసలు చేయొద్దు, నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను. లోపల అది ఈ విధంగా మనకి ప్రూఫ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోండి. మాకు ఆయిల్ వద్దు అనుకుంటే బటర్ని మెల్ట్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎంతైతే మెజరింగ్ చెప్పానో అంతే బటర్ కూడా తీసుకోండి. ఆ తర్వాత గోధుమ పిండిని యాడ్ చేయండి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. బ్రెడ్లో రుచికి తగినట్టుగా ఉండాలి కదా. ఆ తర్వాత వేసింది ఏమనుకుంటున్నారు? లెమన్ జ్యూస్. చక్కగా ఒక లెమన్ తీసుకొని నేను చెప్పిన క్వాంటిటీని మెజర్ చేసుకొని అది యాడ్ చేసుకోండి. కొంతమందికి లెమన్ అస్సలు పడదంటారు, వాళ్ళైతే అవాయిడ్ చేసేయండి, ఏమీ ప్రాబ్లం ఉండదు.
కానీ తినే వాళ్ళైతే మటుకు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా నీడ్ చేయండి. చపాతీ ఏ విధంగా అయితే కలుపుతామో అలాగే కలపండి. ఇక్కడ మీకు ఎటువంటి వాటర్ కూడా పడదు. మీరు చేత్తో కలుపుతున్నప్పుడే మీరు ఫీల్ అవుతారు, సరిపోయింది, బాగా నీట్ చేస్తే ఇది ఇంకా సాఫ్ట్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతారు. మీరు కలుపుతూనే ఉండండి. ఎంత బాగా కలుపుతారంటే మనం చాలా అంటే చాలా సాఫ్ట్గా అయినంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా, సేమ్ ఎగ్జాక్ట్గా చపాతీ ఎలా అయితే కలుపుతారో అలాగే కలపండి. ఇలా మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అని చెప్పి మీకు తెలియాలి కదా. ఇలా ఫింగర్ పెట్టానా, ఆ తర్వాత ఇలా వేలు పెట్టానా, చూడండి చాలా అంటే చాలా మెత్తగా అయింది. ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు నార్మల్గా బ్రెడ్స్కి ఏం చేస్తాం, అలా మనం చపాతీలా కలిపిన తర్వాత మళ్ళీ ప్రూఫింగ్ పెడతాం. ఈ బ్రెడ్లో అలా ఏం అవసరం లేదు. ఫస్ట్ మనం ప్రూఫ్ చేసాం కదా, అది సరిపోతుంది. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా ఒత్తండి. అంటే మరి పల్చగా అవసరం లేదు, కొద్దిగా రోల్ చేసుకునే విధంగా మీరు ఒత్తితే సరిపోతుంది. ఇక్కడ నేను రోల్ చేస్తున్నప్పుడు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎలా రోల్ చేస్తున్నాను లోపలికి ఒక్కసారి టక్ చేస్తున్నాను, అంటే దాన్ని కొద్దిగా టైట్ చేస్తున్నాను. తర్వాత సైడ్స్ని కూడా నేను ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఆ లాస్ట్లో ఉన్న పార్ట్ని కూడా నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. అలా సీల్ చెయ్యాలి. చేయకపోతే బేక్ అయ్యేటప్పుడు మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది. సేమ్ మనం పిల్లలకి యూనిఫామ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, లోపలికి ఇన్షర్ట్ చేసినప్పుడు టక్ చేస్తాం కదా, అదేవిధంగా చేయండి దీనికి కూడా. ఆ తర్వాత మీరు బ్రెడ్ బేకింగ్ టిన్ అని చెప్పి అమ్ముతారు, దానిని తీసుకొని ఈ విధంగా మొత్తం ఆయిల్ కానీ బటర్ని కానీ అప్లై చేసేయండి. సైడ్స్ని, లాస్ట్లో ఉన్నదాన్ని ఎక్కడ ఏం వదలొద్దు, బాగా అప్లై చేయండి. ఆ తర్వాత ఏదైతే మనం బ్రెడ్ రోల్ చేసుకున్నామో దాన్ని లోపలికి పెట్టేసి మీరు ఇక్కడ నట్స్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు అయితే మా పొలంలో పండినవేనండి. నేను ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు అవి ఇస్తారు, వాటిని బాగానే తింటాం. సో నువ్వులను కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏదైనా కవర్ కానీ లేదు అంటే టవల్ అయినా సరే, మన ఇంట్లో నాప్కిన్స్ ఉంటాయి కదా, వాటితో అయినా సరే పైన ఈ విధంగా క్లోజ్ చేసి కవర్ చేయండి. ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. కొద్దిసేపటికి అంటే ఒక 1 అవర్ లేదంటే 45 మినిట్స్ చెప్పాను కదా ముందే, క్లైమేట్ని బట్టి అది ఈ విధంగా ప్రూఫ్ అవుతుంది. ఇది సెకండ్ ప్రూఫింగ్. ఫస్ట్ ఎప్పుడు చేసాం, మనం వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు మొత్తం అంతా కలిపి అది ప్రూఫింగ్ పెట్టాం. ఇది సెకండ్ ప్రూఫింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారా, ఇందాకలు వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, బాగా పైకి పొంగింది కదా. పక్కకు మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఎలా పొంగింది అని చెప్పి. ఈలోపు మీ అవన్ కానీ ఓటీసీని కానీ కుక్కర్ని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 10 నిమిషాలు. అదే అవన్ ఓటీసీ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. దీనిని మీరు దగ్గర 55 నుంచి 1 అవర్ పడుతుంది బేక్ అవ్వడానికి. ఈ విధంగా ఓటీసీ ఉన్న వాళ్ళైతే 2 రాడ్స్ ఆన్ చేసుకోవాలి, ఫ్యాన్ ఆప్షన్ కూడా ఆన్ చేసుకొని అప్పుడు బేక్ చేసుకోండి. ఒక 1 అవర్కి బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, కలర్ కొద్దిగా లైట్గా ఉంది. ఎందుకు అంటే మనం పైన ఎక్కడా కూడా మిల్క్ వాష్ చేయలేదు. అంటే మీరు అవన్లో పెట్టే ముందే మీ బ్రెడ్ బాగా కలర్గా కావాలి అనుకుంటే నార్మల్ పాలు తీసుకొని ఒక్కసారి బ్రష్తో ఈ విధంగా అనండి. అలా అంటే మటుకు బేక్ అయ్యాక మీ బ్రెడ్ అనేది చాలా అంటే చాలా మంచి గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను బేక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది కదా, ఇప్పుడు వేడి మీద ఉండగానే కొద్దిగా బటర్ తీసుకొని ఈ విధంగా అప్లై చేస్తున్నాను. ఇది ఎందుకు అంటే కొద్దిగా చూడడానికి షైనింగ్గా, అంటే తినేటప్పుడు ఆ క్రస్ట్ అది మంచిగా మనకి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది చల్లారడానికి కొద్దిసేపు బయటనే ఉంచేయండి. ఇలా బయట ఉంచేటప్పుడు మీరు కావాలి అనుకుంటే పైన ఏదైనా టవల్ కానీ లేదు అంటే ఏదైనా క్లాత్ కానీ పైన వేయచ్చు. అప్పుడు ఏంటంటే మాయిస్ట్ అంతా అందులోనే ఉండి బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్రెడ్ చల్లారడానికి చాలా టైం పడుతుంది. ఇది ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది కానీ డిమోల్డ్ చేసేస్తున్నాను. చూడండి, బ్రెడ్ టిన్స్ వేరే, కేక్ టిన్స్ వేరే. మీరు కేక్ టిన్స్లో కానీ బ్రెడ్ చేయాలనుకుంటే మీ బ్రెడ్ ఇంత హైట్ అయితే రాదు, నార్మల్ హైట్లోనే ఉంటుంది.
బ్రెడ్ టిన్స్ అని చెప్పి దొరుకుతాయి. ఆన్లైన్లో కాకుండా నార్మల్గా బేకింగ్ స్టోర్స్కి వెళ్ళి చూడండి, తక్కువకే దొరికేస్తాయి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా మనకి బ్రెడ్ అనేది రెడీ అయిపోయిందో. కొద్దిగా టైం పడుతుంది, కానీ రిజల్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఎంత హైట్ ఉందో కూడా మీకు చూపిస్తున్నాను అలా ఫింగర్ పెట్టి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తర్వాత చిన్నపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి బయట నుంచి తెచ్చిన బ్రెడ్ పెట్టాలంటే భయపడుతూ ఉంటారు. అందులో ఏముంటాయో ఏంటో, అవి తింటే పిల్లలకి ఏమవుతుందో అని చెప్పి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ బ్రెడ్ ట్రై చేయొచ్చు. కొద్దిగా టైం పడుతుంది, కాకపోతే మనం ఇంట్లో మనమే తయారు చేసుకునే సాటిస్ఫాక్షన్ అన్నది ఎవ్వరూ తేలేరు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత మీరే వారానికి ఒక్కసారైనా ఈ బ్రెడ్ అన్నది బేక్ చేస్తారు. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని చెప్పి కింద అడుగుతారు కదా. నార్మల్గా మనం తెచ్చిన బ్రెడ్ ఎంత ఉంటుంది, అది కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి బయట నుంచి తెచ్చినవి కొద్దిగా ఎక్కువ రోజులే ఉండొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కదా, అందుకని ఎక్కువ రోజులు ఉంటుందని అస్సలు ఆశపడొద్దు. మహా అయితే 3 రోజులు, లేదు అంటే 4 రోజులు, అంతకన్నా అయితే మటుకు ఉండదు. ఈ బ్రెడ్ విషయంలోనే కాదండి, మిగతా బేకింగ్ ఐటమ్స్ ఏమైనా సరే నిల్వ ఎక్కువగా ఉన్నాయి అంటే అందులో చాలా మటుకు కెమికల్స్ వేశారని మీరు అర్థం చేసుకోండి. మనం ఎంతో కొంత చదువుకునే ఉన్నాం కదా, ఆ మాత్రమైనా నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక్కసారి గూగుల్లో మీరు సెర్చ్ చేసినా సరే మీకు తెలిసిపోతుంది. ఫ్రెష్గా బేక్ చేసుకోండి, ఫ్రెష్గా తినండి. ఎక్కువ స్టోర్ చేయాలని అసలు ఆలోచించకండి. మీకు ఎక్కువ రోజులు ఉండాలంటే కుకీస్ చేసుకోండి, అవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చక్కగా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే బయటనే పెట్టుకోవచ్చు. ఈ బ్రెడ్ చూసిన తర్వాత ఏమనిపించింది? చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా. దీనిని మీరు శాండ్విచ్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే మీ పిల్లలకి జామ్ ఇష్టమైతే అది రాసి ఇవ్వచ్చు, నటెల్లా రాసి ఇవ్వచ్చు, పీనట్ బటర్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. బ్రెడ్తో మనం ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ లేదు అంటే స్నాక్స్ రూపంలో చేసేవన్నిటికీ ఈ బ్రెడ్ని యూజ్ చేయొచ్చు. ఈరోజు చూపించే ఈ వీడియో మీకు ఏమనిపించింది? కిందన వీలైతే కామెంట్ చేసి చెప్పండి, ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే మన ఛానల్కి వ్యూస్ అన్నవి అస్సలు ఉండవు. ఉండకపోయినా సరే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే అది ఎందువల్లో తెలుసా? మీలో చాలామంది మన రెసిపీస్ అన్నవి ట్రై చేస్తున్నారు. అది చాలు నాకు అని చెప్పి మీ అందరి కోసం ఇలా హెల్తీగా ఉన్నవి ఎంచుకొని మరీ మీ అందరి కోసం చేస్తున్నాను. మీ అందరికీ మన ఛానల్ మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.